జనాల్ని ఒక భయభ్రాంతులకి గురి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక జగన్ నాటకం మొదలుపెట్టాడు. అది ఎవరితో? ముసలి వాళ్లతో, వికలాంగులతో, వితంతువులతో ఈ డ్రామా ఆడాలి అనుకున్నాడు. నాకు తెలియకడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గులేదా కొంచెమైనా? పేదవాళ్ళయ్యా, పెన్షన్ తీసుకునే వాళ్ళంతా పేదవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, వికలాంగులు, వితంతువులు. కాస్త కూడా నీకు జాలేదా? కాస్త కూడా జాలేదా? నీకు ముందే తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ ముందే చెప్పింది కదా వాలంటరీ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు అని. వాలంటరీ వ్యవస్థని రాకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదని చంద్రబాబు నాయుడు కేసులు పెట్టి ఆపేశాడని చెప్తున్నావే, నీకు కాస్త కూడా సిగ్గులేదా? అలా కేసులు పెట్టాలంటే సచివాలయ సిబ్బంది మీద కూడా పెట్టి, వాళ్ళు కూడా జగన్ తెచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదని చెప్పేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉద్దేశం లేదు కదా. ఎవరు చేసినా ప్రజలకి సేవ చేయాలి. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి కారణం, నువ్వు అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వానికి సంబంధం లేనివంటి వ్యక్తులు, కేవలం నా సైన్యం, నా సేన అని చెప్పి వాళ్ళందరినీ ఉబ్బేసి పని చేయించుకుని వాళ్ళని గాలికి వదిలేసావు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఇబ్బందులు పడుతుందంటే దానికి కారణం నువ్వు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి కేవలం ఇదో డ్రామా. వృద్ధులు, వితంతులు, వికలాంగులని భయానికి గురి చేసి, అయ్యో చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీకు పెన్షన్ రాదు, మీరు ఇలాగే రోడ్ల మీద పడి నిలబడాలి అని చెప్పి మీరు ఒక భయాన్ని క్రియేట్ చేసి ఓట్లు వేయించుకోవాలని ఒక భ్రమ. తర్వాత మిమ్మల్ని నానా రకాలుగా బాది పీక్కు తింటాడికి ఒక ప్లాను. అధికారాన్ని సంపాదించుకోవాలని ఒక ప్లాను. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచించండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో అదే వాలంటరీ వ్యవస్థతో మీకు 1వ తారీఖు కల్లా మీ పెన్షనే కాదు, మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి పేరుతో 1500 రూపాయలు ఇస్తాను నేను. అదే 1వ తారీఖున మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం అదే తారీఖున. 18 ఏళ్ళు నుండి 59 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్ టైం కాబట్టి ప్రజలకు ఒక మాయ కమ్మేలా చేయాలి, ప్రజలను ఒక భయానికి గురి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అతని టీం ఆడుతున్న నాటకంలో భాగమే ఈరోజు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వకుండా సచివాలయ సిబ్బంది 3వ తారీఖునో 4వ తారీఖున ఇస్తానని చెప్పడం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలు ఎలాంటి అథారిటీ లేదు అని అనుకుంటే విజయవాడ నడిబొడ్డున ఎక్కడ చూసినా అతని రంగులతో, అతని స్టిక్కర్లే కానీ, అతని చెత్తబండి మీద అతని రంగులే కానీ, పెద్ద హోర్డింగ్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని కానీ ఎందుకుంటున్నాయి? అవి కూడా తీసేయాలి కదా.